ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని ఇక్కడ ఎంతో మంది వారి కౌశిక్ రెడ్డితో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు ఎంతో మంది కూడా వస్తున్నటువంటి పరిస్థితి. వారందరూ కూడా బాధతత్వ విధాలతో వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నర్సంపేట నియోజకవర్గం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో మరి ఇంతమంది ఒక నాయకుడు తమకు రావడము, తమకు దక్కినటువంటి అరుదైన గౌరవంగా ప్రతి ఒక్కరూ ఇక్కడ భావిస్తున్నటువంటి పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క అంతిమ యాత్రకు సంబంధించి మనం గమనించవచ్చు. ఒకసారి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొని కడసారి వీడ్కోలు పలకడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. చిన్న వయసులో అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి కొడుకు కూడా చిన్న వయసులోనే ఇంత ఇబ్బందికర వాతావరణంలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆ కుటుంబానికి దిగ్గెవరన్నటువంటి బాధ ఉంది. కానీ టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం కూడా ఒక క్రియాశీలకమైనటువంటి నాయకం తీసుకుంది. వారికి సంబంధించినటువంటి విద్యా భవిష్యత్తుకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యత కూడా తామే తీసుకుంటాము. ఇక్కడ ఒక్కొక్కరికి 5 కోట్లు అంటే బిడ్డకు అలాగే తన కొడుకు కూడా ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని చెప్పి అంటున్నారు. ఇంత ఒక ప్రణాళికాబద్ధంగా అంటే ఇట్లాంటి నాయకుని ఉన్నటువంటి లోటు ఎవరూ తీర్చలేరు. పెద్ది సుదర్శన్ రెడ్డికి సాటి వచ్చేటువంటి వ్యక్తి మరెవరూ లేరు. అట్లాంటప్పుడు అట్లాంటి లోటును భర్తీ చేసేటువంటి ఒక నాయకత్వం కూడా మేము ముందుండి చేస్తాము. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య స్వప్నకు అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా వారందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి సహాయం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఏ విధంగా అయితే మనోధైర్యం ఇచ్చిందో అట్లాంటి మనోధైర్యాన్ని ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇక్కడ కుటుంబానికి కూడా ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ న్యాయం చేయాలన్నటువంటి ఒక భావనలో ఉన్నారు. ఇక్కడ పెద్దికి మేమున్నామంటూ ఒక ధైర్యాన్ని మాత్రం ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కొక్కరి ఆవేదన వారి యొక్క మాటల్లో చూస్తుంటే ఇంతకు మించినటువంటి ఒక నాయకుడు మహోనాయకుడు మళ్ళీ వస్తాడా లేడా అన్నటువంటి విషయాలు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఒక్కొక్కరు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడడానికి కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్కరు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి రావడానికి కూడా ఎంతో ఉద్యుక్తులు అవుతున్న నేపథ్యంలో మరికొంతమంది మనం మాట్లాడదాం. అన్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఇప్పుడు చూడడానికి కూడా నిజంగా ఇంత గొప్ప నాయకుడు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి జన సందోహమే మనకు దీనికి గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఎట్లా చూస్తున్నారు ఈ సంఘటన? అన్న పెద్ది సుదర్శన్ అన్న అందరి వాడు వాస్తవంగా నా అన్న సమానతో ఉన్నటువంటి వ్యక్తి. యాక్చువల్లీ తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి వ్యక్తి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్నటువంటి సమానం ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన లేని తెలంగాణ ఉద్యమం లేదు. ఇవాళ నర్సంపేటలో ఇవాళ మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు ఆయన ప్రతి డోర్ టు డోర్ తెలిసినటువంటి వ్యక్తి. ఇవాళ పెద్దలంటే అందరి వాడు ఎందుకు అందరి వాడు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఎక్కడ ఎవరు కలిసినా వాసన బాగున్నావా, జగన్ బాగున్నావా అని నోరిండా ప్రకటించిన వ్యక్తి మా పెద్దన్న. ఇక అటువంటి వ్యక్తి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో దొరకడు. ఇక మన తెలంగాణ రాష్ట్రం దొరకడు. రెండోది మన నర్సంపేటలో ఇవాళ తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్ర సమితికి ఇవాళ మొత్తం చైతన్యమైన వ్యక్తి మా అన్న దొరకడు. మాకు లోటు, ఆయన లేని లోటు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఇంత జనము మా అంతమయాత్రకు వచ్చినట్టు ఇంత జనము ఇవాళ ఏ వ్యక్తి కూడా రారు. పెద్ది ప్రజల గుండెల్లో వ్యక్తి కాబట్టి, ప్రజల మనసులో వ్యక్తి కాబట్టి ఇవాళ జనం వచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ కొత్తగా 2001లో ఏదైతే ప్రారంభం అయిందో ఇవాళ ఏదో సభ పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిలో 10,000 మందితోటి ఇవాళ ఏదైతే మనం ఒక సభ పెట్టామో ఆ సభ మన పెద్దల స్ఫూర్తిగా, పెద్ద గుర్తింపుగా ఈరోజు జరుగుతూ ఉన్నది. మనం అందరూ చూస్తూ ఉన్నాం, మన కళ్ళలో చూస్తున్నాం. మన పెద్దల మనకు దొరకడు. ఇటువంటి మన నర్సంపేట నియోజకవర్గానికి అన్న లోటు ఇవాళ అటువంటి వ్యక్తి, అటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రాతినిధ్యం వచ్చినటువంటి నర్సంపేట ప్రాంతంలో ఉన్నటువంటి మనకు వ్యక్తి దొరకడు. ఇవాళ నర్సంపేట ప్రాంతం ఇవాళ చాలా చిన్నపోయింది. ఇవాళ ప్రజలు ఏడుస్తున్నారు, మేమందరం ఏడుస్తున్నాము. ఇవాళ మొత్తం సమాజం అంతా కుంగిపోయింది. తెలంగాణ రాష్ట్రం అంతా పెద్ద వైపే చూస్తా ఉన్నది. అన్నా పెద్దలా ఏడి అని చూస్తాను, పెద్దలు రా అన్నా లే అని చూస్తాను. అన్నా నీ దాకా కోసం ఎదురు చూస్తున్నాం. అన్నా ఏమైందన్నా ఈ నర్సంపేట ప్రజానికమంతా నీ కోసం చూస్తా ఉంది అన్నా. అన్నా లే అన్నా అందరూ ఈ నర్సంపేట ప్రధాన అభివృద్ధి దాత అని చెప్పేసి అన్నా లే అన్నా నేను అడుగుతున్నారు. అన్నా నర్సంపేట ప్రజలు నేను అడుగుతున్నారు, పెద్దన్నా నేను అడుగుతున్నారు. లేరా ఇవాళ నర్సంపేటలో ఇవాళ 2 లక్షల మంది నేను అడుగుతున్నావు. పార్టీలకు అతీతంగా అట్లా చిన్నంగా ఇవాళ
ఉన్నాం, మీ గుండెలో ఉన్నాం, మిమ్మల్ని అడుగుతున్నారు అన్నా లే అని చెప్పేసి, అన్న ఏడు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నది. అన్న లేని ఇవాళ మేమైతే ఇవాళ నర్సంపేటలో మా అన్న లేడు, మా అన్న ఎంత మాత్రం పాల్గొనడం వీళ్ళందరికీ ప్రత్యేకంగా అన్న నేను ఒక నికాసైన తెలంగాణ ఉద్యమకారుని. నాకు సోషన్న మీద తెలంగాణ గులాబీ కండువ కప్పడానికి నాకు ఛాన్స్ రాలేదు. నేను బాధపడుతున్నా, చాలా బాధపడుతున్నా. 2001 నుండి చాలా ఉద్యమంలో పనిచేసిన, చాలా కష్టపడ్డా. నేను కానపురం మండలంలో ఉపాధ్యక్షునిగా పనిచేసిన. నాకు గులాబీ కండువ కప్పడానికి ఛాన్స్ రాలేదు. నాకు గులాబీ కలరు కప్పడానికి సోషన్న మీద ఛాన్స్ రాలే, చాలా బాధపడుతున్నా. మీరు చెప్తారన్నా? లంబాయక పోసమ్మకి జిల్లా ప్రెసిడెంట్ గానే మాట్లాడుతున్నాను. సోషరెడ్డి గారు నాతో 20 ఏళ్ళ దోస్తానము. కానీ ప్రజాక్షేత్రంలో ప్రజానాయకుడుగా, పార్టీల అతిథిగా ఎదిగిన నాయకుడు, ఏకైక పడుగు బలహీన క్షేత్రస్థాయిలో ఎదిగిన లీడరు ప్రతి సూచన చెప్పే విషయాన్ని మర్చిపోవద్దు. నల్లవెల్లి ముద్దు బిడ్డ, నర్సంపేట ఆశాజ్యోతి, అందరి వాడు కొందరి వాడు విషయాన్ని కూడా ప్రయోజనం. అయినా భగవంతుడు మన మధ్య లేఖ తీసుకుపోయినందుకు బాధ ఉంది. యావత్ కులాలకు కమ్మరి కుమ్మరి వడ్రంగి చాకలి మంగళి యానా చెంచు ఏ వర్గాలు లేకుండా ఈ నర్సంపేట ప్రాంతంలో అభివృద్ధి ప్రదాత కనసున్న మహారాజు, అందరికీ సహాయపడ్డ వ్యక్తి, ఒక కడు పేదరికుడు. మా మనసు లేకుండా పోయిన మా పెద్ద సూచన గారు లేకపోవడం మా బాగా ఉంది. 2001లో ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది పిడికమంతా ఉద్యమం స్టార్ట్ చేసిండు. అందులో నేను ఒక్కని, నా పేరు ముఖ్య జగన్, వాసు నాయక్, మల్లేశము, మేమందరం ఉద్యమం చేసాము. కానీ అన్న ఉద్యమంలో ఆకలితోని, నీళ్ళతోటి, వాటితోటి ఇబ్బంది పడకుండా, ఏది మద్యపానం లోకం కాకుండా, మాంసాహారం తీసుకోకుండా, ఏది ముట్టుకోకుండా ప్రజాక్షేత్రంలో ప్రజా జీవితంలో తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకున్న ఏకైక లీడరు ఈ రాష్ట్రంలో. నమ్ముకున్న బంటు కేసీఆర్కి ఏకైక ముద్దు బిడ్డ కేసీఆర్ విషయాన్ని మర్చిపోవద్దు. ఈ రాబోయే భవిష్యత్తు సుదర్శన్ గారి నోటును భర్తీ చేస్తామని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ. ఏం చెప్తారు? మా ప్రియతమ నాయకులు పెద్ద సోషరెడ్డి అకాల మరణత వినగానే వరంగల్ జిల్లా ఉలికి పడ్డది. ఇలా నన్ను ఒక విద్యార్థి విభాగం వరంగల్ జిల్లాగా నన్ను ఒక విద్యార్థి విభాగం అధ్యక్షునిగా చేసిండు. ఇలా నర్సంపేట కాన్ఫరెన్స్లో లక్షలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి నర్సంపేట అభివృద్ధిలో ముందొరుసలో ఉంచుడు. ఒక మారుమూల గ్రామంలో ఒక నర్సంపేట ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు. వేలాది మంది బతుకులు బాగు చేసిండు. అట్లాంటి నాయకుడు మళ్ళీ పుడతాడా? ఈ నర్సంపేట గడ్డ మీద పెద్ద సువాసన లాంటి వరంగల్ జిల్లాలనే, ఉమ్మడి వరంగల్ జిల్లాలనే ఉద్యమాన్ని ఉరుతలించిన నాయకుడు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి వెన్నుదండు ఉండే నాయకుడు మళ్ళీ మీ అభిమానిగా పుట్టినందుకు గర్వపడుతున్న సుధన్న. నేను నల్లబెల్లి ఈ పుట్టిన గడ్డకు రుణం తీర్చుకోవడానికి వేలాది మంది తండోపతండాలుగా వేలాది మంది విద్యార్థులు, కార్మిక కక్షక అందరూ సంపన్న వర్గాలు ఇలా ర్యాలీలో 50,000 నుంచి 80,000 మంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇసుక పోతే రాలనంత జనం. మా పెద్దన్న చివరి చూపు కోసం ఇన్ని రోజులు ఉద్యమాలు చేసిన బిడ్డగా చివరి చూపు కోసం వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు, వేలాది మంది ఉద్యమంలో నీ వెన్నుదండుగా నడిచిన ఉమ్మడి వరంగల్ జిల్లా యావత్ తెలంగాణ చూపు నల్లవెల్లి వైపు. పెద్దన్న ఎక్కడ నీ చివరి చూపు చూస్తామని వేలాది మంది వచ్చిళ్ళు. నీ మాట అట్లా, నీ చూపు గంభీరం అట్లాంటిదన్నా మళ్ళీ దొరుకుతుందా ఈ నల్లవెల్లి గడ్డ?